ఈ రోజు రాత్రి బిల్లు ఎంతైనా పర్లేదు. మా వాడు రేపు అమెరికా వెళ్ళిపోతాడు 2 రోజుల్లో. నీకెంత కావాలంటే అంత తాగిరా. ఈ రోజు బిల్లు మనం కడదాం, అమెరికా పోతాం కదా. ఓకే ఓకే. ఓ లాయర్ వస్తుండే. నమస్తే కుసా. ఇతనే మన ఇరిటేషన్ లాయర్ గారు. నమస్కారం అండి, ఇచ్చేసాను లాయర్ గారు. వచ్చి కూర్చోండి. ఇరిటేషన్ కాదే, ఇమిగ్రేషన్ లాయర్. ఏదైనా లాయరే కదా లాయరు. ఓ అది నిజమే కదా, ఏదైతే లాయరే కదా. మీరేదో బాధలు పడి నాకు అమెరికా నుంచి ఏదో ఆధార్ కార్డు ఏదో నాకు ఇప్పించేయండి లాయర్ గారు. అది ఆధార్ కార్డు కాదమ్మా, గ్రీన్ కార్డ్. ఏదైనా కార్డే కదా లాయర్ గారు. అందులో కార్డు ఉంది, ఇందులో కార్డు ఉంది. ఓ, నిజమే కదా, ఏదైనా కార్డే కదా. ఈ కార్డు అయితేనే ఆ ట్రంప్ని అడిగి నాకు త్వరగా కార్డు తెచ్చిచ్చేయండి, అమెరికా వెళ్ళిపోవాలి. ఆ ట్రంప్ ఏమో మీ ఊరు ప్రెసిడెంట్ అనుకుంటున్నావు ఏంటి? అమెరికా ప్రెసిడెంట్. ఏదైతే నేటి అది ప్రెసిడెంట్, ఇది ప్రెసిడెంటే. అది ప్రెసిడెంట్, ఇది ప్రెసిడెంటే. ఏదో చేసి ఆ గ్రీన్ కార్డ్ బ్యాగ్ ఇప్పించారు లాయరు మా ఊరికి. అమెరికా అంత ఎంత పిచ్చి ఎట్టుకుసు. డబ్బులు రెడీ చేసావా ముందు? చేస్తాను లాయర్ గారు. అయితే ఇంకా ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టు. ఇది అమెరికా వెళ్ళిపోతుంది. ఇదిగోండి లాయర్ గారు, వెళ్ళి ఆ డబ్బులు తెచ్చి లాయర్ గారికి ఇచ్చి సరే మనం అమెరికా వెళ్ళిపోతున్నాం. సరే సరే. అమెరికాకి ఎందుకు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇక్కడ కొడితే ₹1,00,000, అదే అక్కడ కొట్టిస్తే $1,00,000. ఒక్కొక్క డాలర్కి ₹80 చొప్పున తీసుకున్నా. అర్థమైందిలే. సరే సరే. మన బ్యాగ్ ఎవడో కొట్టించాడు. కుసుడు, నీ ఆశలన్నీ ఆవిరైపోయినాయి. కుసుడు, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఇప్పుడు గుర్తొచ్చానా? చిన్నప్పుడు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో నేను ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను. అప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ లో బాల నేరస్తుల చట్టం కింద కేసులో ఉంచారు. ఇంత జరిగిందా? మరి నువ్వెందుకు అలా ఉన్నావు? నేను ఎందుకు ఇలా ఉన్నానంటే, ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో నేను స్పృహతకు పడిపోయి ఉంటే ఒక ఫైర్ మ్యాన్ వచ్చి ఆఫీస్కి వచ్చి నన్ను చూశాడు. చూసిన తర్వాత ఆయన తీసుకెళ్లి నన్ను పెంచి పోషించి బాగా మంచిగా చదివించాడు. చదివించిన తర్వాత బ్యాంక్ మేనేజర్ని అయ్యాను. నీకు టైంకి అన్ని బాగానే జరిగాయి కదరా? అన్నీ జరిగాయి, కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, మంచితనం పుస్తకాల్లో ఉంటే పాఠాలు అవుతాయి, అదే మనలో ఉంటే గుణపాఠాలు అవుతాయి. నా మంచితనమే నాకు ఈరోజు ఆపదను తీసుకొచ్చింది. నేను బ్యాంక్ మేనేజర్గా పనిచేసేటప్పుడు ఒకడు లోన్ కోసం వచ్చాడు. వాడు మంచితనాన్ని చూసి ఏం తాకట్టు పెట్టకుండా నేను లోన్ ఇచ్చాను. ఆ లోన్ రికవరీ కోసం అని వెళ్తే వాడు మనిషితో నన్ను కొట్టించాడు. ఎప్పటిలోగా 10 లక్షలు కట్టమంటున్నారు, లేకపోతే సస్పెండ్ చేస్తామంటున్నారు. సర్లే, నువ్వు నా ప్లేస్ లో బ్యాంక్ మేనేజర్ కింద వెళ్ళి ఆ విషయాన్ని నువ్వే సెట్ చేయాలరా. ఎలాగొచ్చావు? మళ్ళీ రికవరీ కోసమా? మక్కలు ఇరిగిపోతాయి. ఏం లేదు బాయ్, రికవరీ కాదు, నీ లోన్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తాను. నువ్వు లోన్ ₹1 కట్టవలసిన లేదు బాయ్. అయితే ఈ రోజు నుంచి మన ఇద్దరం పార్ట్నర్. అవును బాయ్, ఈ రోజు నుంచి మన పార్ట్నర్స్. నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. చెప్పు ఏంటో. మార్కెట్ లో కొత్త నోట్ వచ్చింది, 5,000 నోటు. ఆహా. పెద్ద ఆయన నుంచి మాకు వార్త వచ్చింది, మా బ్యాంకర్స్ కదా. రేపు మళ్ళీ పెద్ద నోట్లు రద్దు చేస్తారంట. రద్దు చేసి దాని ప్లేస్ లో 5,000 నోట్ తీసుకొస్తారంట. మరి ఆ 5,000 నోట్ ఎలా ఉంటుందో నాకు ఒకసారి చూపించవా? ఫస్ట్ నోట్ మా బ్యాంక్ వచ్చింది శాంపుల్ కి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 5,000 నోటు ఎవరికి చూపించకూడదు బాయ్, నీకే ఫస్ట్ టైం చూపించాను. పర్లేదు, నా దగ్గర ఉంచుకుంటాను బాయ్. ఇంకో విషయం, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉంటే చాలా కోట్లు ఉన్నాయి బాయ్. అది త్వరగా మార్పించేసుకోవాలి, లేదంటే చాలా చెల్లవు. అయితే మొత్తం డబ్బంతా పట్టుకుపో బాయ్. నాకు వాటి ప్లేస్ లో ఇచ్చి 5,000 నోట్లు. నేను బ్యాంకులో మేనేజ్ చేసి ఎలా మార్పించేస్తాను. ఓకే బాయ్. ఇది బాయ్, ఆ నోటు నాకు ఇచ్చి సెల్ఫ్ గుర్తుగా ఉంచుకుందామని. సరే, ఎవరికి ఇవ్వకు, మొట్టమొదటి నోటు. ఓకే బాయ్. నా డబ్బులు ఏరా, నా డబ్బులు ఏరా. రే, నేనే తీసుకెళ్తాను రా. తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. మరి ఎవరు తీసుకెళ్ళాడు రా? రే, నేనే తీసుకెళ్తాను రా. మనలా నువ్వు బతికే ఉన్నట్టు నేను బతికే ఉన్నట్టు మనలా ఉన్నవాడు కూడా బతుకుంటే అయితే వాడు తీసుకెళ్ళాడా? జై కాదు, రావణ్ మహారాజ్ జై తీసుకెళ్ళడా?
ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? వాళ్ళు నీ తమ్ముళ్ళే కదా, వాళ్ళు ఎందుకు అలా హింసిస్తున్నావు? మనం అనేది అబద్ధం. అరే నేను మంచి చెప్పిన సరే స్టడీ అయిపోయిందిరా. ఓరి రావణ, హే నిన్ను కాదనియా, కుసురుని క్యారెక్టర్ని. ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళు తెరిచి మా అగ్రజుని పాదాల మీద పడి మీ చేసిన ఘోరాపరాధానికి ప్రతాపం చెంది ప్రాణభిక్ష కోరుకోండి, మీకు ప్రాణభిక్ష పెడతాం. హే! మా ఆత్మజిత్తు ఇంద్రజిత్తుడు సంధించిన ఒక్క బాణానికే మూర్చిపోయిన పెద్ద మనిషివి నీవు మాకు ప్రాణభిక్ష పెడతావా? ఈ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్ని కుదిపి శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణాసురుడు. సమస్త దేవదాన యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత హరివీర సార్వభౌముణ్ణు అణువణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తిని, దశకంఠుడిని, లంకేశ్వరుడిని. అది రావణంటే. అన్నయ్య, నువ్వు రాముడివి, రావణుని పొగుడుతావేంటి? ఓరి మాయావి, దశకంఠుడని లంకేశ్వరుడని దర్పంతో విర్రవీగడం తప్ప మా ముందు నిలబడి యుద్ధం చేయలేని ఒక కపట యాచక వేషంలో పన్నుసార్లు ప్రవేశించి ఏ అండా లేని అబలని ఆయుధం ఎత్తి యుద్ధం చేయలేని ఒక అసక్తురాలైన స్త్రీమూర్తిని పిరికి గట్ట నచ్చలేదు, గట్ట మార్చండి. అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా సలావిహీనంగా ఉంది. మరణానంతరం వచ్చే విషాద ఛాయిల్లా వైరాగ్యాలతో నిండిపోయి ఉంది. ఇప్పటికైనా మా మాట మన్నించి మాతో వచ్చే అన్నయ్య, నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట, వేసిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భర్త. ఇలా జీవితాల్లో అండగా ఉంటానని చిన్నప్పుడు అమ్మకిచ్చిన మాట సంగతి మర్చిపోయావా అన్నయ్య? ఆ మాట ఇచ్చిన అన్నయ్యని మీరు ఎప్పుడో చంపేశారు. నా ప్రేమను పగ్గా మార్చింది మీరు. అయిన వాళ్ళే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు నా గుండె లావాలా మరిగిపోయింది. అప్పటి నుంచి నాకేమన్నాలు లేవు. మీరు నా 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 భుజాల మీద ఎక్కి నిల్చున్నారు, భరించాను. ఎంగిలి స్త్రాకుల్లోనూ తిన్నాను. చూస్తూ ఉన్నారు మీరు. ఎంతో కాలంగా మీలో ఒకడిగా గుర్తిస్తారని ఎంతో కాలం ఎదురు చూశాను. తప్పే జై, మేం చేసిన తప్పే. ఎందుకంటే మేం చేసే తప్పని చెప్పేవాళ్ళు లేక, అలాగే నీ బాధని, నీ ప్రేమని అర్థం చేసుకునే వయసు మాకు లేక అలా ప్రవర్తించామే, కానీ నువ్వంటే మాకు ఇష్టం లేక కాదు జై. అమ్మ చనిపోయినప్పుడు వెనక్కి తిరిగి చూసారా మీరు? అమ్మలో ఆ, నాన్నలో నా కలిపితే అన్నా అంటారు. అంతటి అన్నవి మమ్మల్ని క్షమించలేవా అన్నయ్య? అన్ననే బంధాన్ని, అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళు ఎలా అవుతారా? అందుకే అనుకుంటా ముగ్గురం బ్రతికే ఉన్నా అనాథల్లా బ్రతికాం. కలిసి ఏ రోజు బ్రతకలేదు. నీ వల్లే ఈ రోజు కలిసాం. నీతో జీవితాంతం ఇలా కలిసి ఉండాలని ఉంది జై. నువ్వు పడిన బాధని మేము ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి క్షణం కూడా అనుభవిస్తూనే ఉన్నాం. ఫస్ట్ భయంగానే వచ్చాం, ఇప్పుడు చాలా బాధతో ఉన్నాం జై. ఇప్పటికైనా మాతో కలిసిపో జై. చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము మొత్త లవకుశలమే జై. నువ్వు మా ముందుంటేనే జై లవకుశలం. మాతో వచ్చే జై. నాటకానికి నేను రెడీ. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా నేను రెడీ.